పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాలి కదా మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడు అరుచుకుందాం పాండ్రి ఓ తాత ఏం చేస్తున్నావే ఇక ఇక్కడనైతే నాకు ఏ రంది లేదు. నన్ను ఎవడు మందలిచ్చేటోడు ఉండడు, నన్ను పిలిచేటోడు కూడా ఉండడు. ఎన్ని రోజులైనా మంచిదే, ఈయన్నే పంట ఈయన్నే పుట్ట. ఏమన్నా గాని లోకమేనన్న పోని. అగో ఏందే తాత గాడ వండుకొని ఎన్ని రోజులైనా నేను ఈయన్నే ఉంటా ఈయన్నే వంట అంటున్నావు. నీ ఇల్లు వాకిలేమైందే? వచ్చినవా అనే బుజ్జో బుజ్జి, మీ పాపమ్మ నన్ను పిచ్చి కొట్టుడు వచ్చింది కాదే బుజ్జి. ఇలా మంది ఆబట్ట కుండేది ఉంచేనా, నన్ను తీసుకుపోయి బొందరగడ్డకు పెట్టు అని అంచను. కొట్టుడు అంటే చిన్న కొట్టుడు, అది చిత్తండ కొట్టుడు. మూలకున్న చీపిరిగట్ట అందుకొని వాయో వావ్వా అని మొత్తుకుంటే అంటే కూడా వయ్యర మయ్యర ఎమదంచుడు దంచింది. జర్రుంచనైతే నేను సత్య పీకు. ఇంతకు నిన్ను అది ఎందుకు కొట్టింది? నువ్వు ఏం లంగ పని చేసినావు అది చెప్పు ముసలోడు. అంటే నేనే లంగ పని చేస్తుండే లెక్క కానొస్తాను కానీ దాన్ని ఏం తప్పు ఉండదానే. సాయి సంసారి లచ్చి దొంగది అన్నట్టు నువ్వు సొక్కం పూసవని ముసల్దాన్ని అనుమానించాలనా? ఇంతకు ఏం జరిగిందో అది చెప్పు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఆ టెంక నేను చెప్తా గాని. అరే నాది ఏ తప్పు లేదే తల్లి. ఇవాళ పొద్దుగాల మన ఇంటి పక్క ఈరమ్మ వాళ్ళ అత్తగారి ఇంటి కాడ నుంచి వాళ్ళ అల్లుండి ఇంటికి వచ్చింది. అయితే దాన్ని చూసి అన్న కదా, అరే ఎప్పుడు వచ్చినవే హీరో అంత మంచేనా, అరే ఈ నడువను జరంత రంగు తేలినట్టున్నావు కదని అని దాని చెంపలు బయటికి గిత్త విండిన గంతే. మరి ఎనుగుల నుంచి ఎప్పుడు చూసిందో ఏమో మీ బాపమ్మ గాని, మాపటాలకు నేను ఇంటి పోయేటాలకు మన ఏటపోతు కదా ఇట్లా మారే చూసినట్టు చూసుకుంటా చూసి మూలకున్న చీపిరి గట్ట అందుకొని మర్రేసి కొట్టుడు అంటావా ఇక అది మ్యూజిక్ అయిన పడ్డది బయటికి, మాటలు లవ్విగా. సిగ్గున్నదా చిరిగించా అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. చేసిందేమన్నా చక్కటి పని అని ఇంకా సిగ్గు లేకుండా చెంపలిగిచ్చినా చెవులు విండినా అని చెప్పుకుంటున్నావానే. ముసలియుడులా గసంటి పరిష్కారాలు అవసరమా నీకు చెప్పు ముసలుడా? అయ్యా నువ్వు కూడా నీ బాపమ్మ లెక్కనే బాగా నీతులు నిలబడితే ఇట్లా చెంపలు విండినంత మాత్రాన ఏమవుతుంది? ఏదో పరిష్కారానికి అట్లా అన్నా మరదలవుతుంది అని. ఏ డోర్ మీ ముసలోడా, ఇంకా సిగ్గుశరం లేకుండా చెంపలకి చిత్త తప్పేమున్నది అంటున్నావా? కాటికి కాజాపిన ఈడులా నీకు ఈ కథలు అవసరమా చెప్పు? నేను ముసలి తన్నుడు తప్పేలేదుగా. అబ్బ కొడుకు, ఇది కూడా నా తప్పే అంటుంది అని అంటే ఇంటికి పోతే నా పని అయిపోయేటట్టే ఉన్నది. నిన్న కూడా నా ముసలి నన్ను కొట్టి ఇంట్లో నుంచి ఎల్లగొట్టి ప్లాస్టిక్ డ్రమ్ము కొన్నదట. అంటే ఈ లెక్కన ఈ ఇద్దరు అమ్మ మనవరాళ్ళు ఇద్దరు కలిసి నన్ను వేసేసేటందుకే ప్లాన్ వేసినట్టున్నారు. పోను ఇంటికి అస్సలకే పోను, ఇక ఈయన్నే ఉంటా, ఈయన్నే తెల్లారాలి, ఈయన్నే పొద్దుకోవాలి. ఓ ముసలడా లోపట ఏదో గులుగుతున్నావు, ముచ్చటేందో బయటికి చెప్పరాదు. హే ఏం లేదు పిల్ల, ఇక్కడ చల్లటి గాలి వస్తుంది. జరంటే ఈ పెయి నొప్పులు తక్కువ అయినాక ఇంటికి పోతా. ఏం లేదు ఏదిరా మీరెందుకు వచ్చిర్రా? మా చికెన్ కూర వండింది, బిర్యానీ కూడా తెచ్చింది, నేను రమ్మంటాను. బర్ర కొడుక, ఇది ఎన్నెళ్ళేంది ఇలా నా కోసం బరండి తీసుకొచ్చింది అని అంటే కొంప తీసి నన్ను వేసేసేటందుకు ఆ బరండి కీసల గిట్ల ఏమన్నా మందు కలిపింది అయింది. లేకుంటే ఆ ముక్క కూరలనన్నా ఏదన్నా ఈసం కలిపి నన్ను వేసేసేటందుకే ఇసొంటి పిలాని వేసినట్టున్నది. డఫ్టే లేదు, నన్ను వేసేసేటందుకు పెద్ద పిలాని వేసింది ముసలి. నేను ఇంటికి రాను ఎట్లాను, మీరు ఇంటికి పోరి, నేను రానని చెప్పి పోరి దానికి. అరే ఇంటికి ఒక ఏడిపోతావు ముసలోడా, కొట్టినా తిట్టినా అది మళ్ళీ పిలిచి భూ పెడతా అంటున్నదంటే బాపమ్మంతా మంచి మనిషి ఎవ్వరు లేరు ముసలోడో ఎరికేనా నీ కారి? ఇక గులిగిన కారికి చాలు కానీ చక్కగా ఇంటికి వా. మీ సంగతి నాకు తెలియదా అనే అమ్మలాలు నన్ను నెమ్మలంగా బుద్ధిరికిచ్చి ఇంటికి రప్పించి నన్ను ఇంత దోని తలుపులు వేసి మీరిద్దరు కలిసి నన్ను వేసేద్దామని చూస్తాను కదా. లోకం మీద ఎసొంటి కథలు చేస్తలేరు మీ ఆడోళ్ళు, అసొంటి ఆట ఇయ్యాల నా ఇంట్లో ఆడి నన్ను వేసేద్దామని చూస్తారు కదా మీరు. కానీ నేను ఆ ఆటల బలి గాను. అసలు మీరు ఇంత వీకుని నేను రాను, ఇంటికి అసలుకే రాను. ఎన్ని రోజులైనా ఈయనే పంట ఉంటా. అరే లోకం మీద ఏం నడుస్తున్నదే, నిన్ను మేమెందుకు చంపుతామనుకుంటాం చెప్పు? లోకం మీద ఏం జరుగుతుంది అనేది మీకు ఏం తెలియదు అబ్బమ్మ. అది ఎవరితో లవర్ని ఇంటికి పిలిపించుకొని మొగనికి పుట్టుగా తాగిపించి ఆ మొగన్ని లవర్తో కలిసి ఇంటి మీద నుంచి కిందికి నూకేసిందట. పాప ఆ పొల్లగాడు చెక్కు అన్నాడట. ఇంకోటి మొగనికి బువ్వల నిద్ర మాత్రాలు కల్పించి ఆ పొలగాడి నిద్రపోయినాక వాని ముఖం మీద దిండు పెట్టి మొసమరకుండా చేసి వాడిని కూడా లేపేసిందట.
ఎసొంటి కథలు నడతానే ఇంకెన్ని నడతానే అనుకుంటానో మొగని చంపేదందుకు చేసే ఆడోళ్ళ కథలు. ఆ కథలు చూసి నా పిల్లం కూడా నన్ను వేసేసేందుకు ఎసొంటి పిల్లని వేసిందో ఎవరికి ఎరక రాన్ ఇల్లేద్దు నాకు ఇక. ఏ ఊక ముసలోడా మందింటే ముఖం మీద తుపుక్కుని ఉంచుతారు. 40 ఏండ్ల కానుంచెల్లి కలిసి సంసారం చేస్తున్నావు. ముసలి దేశంటిదో తెలియదా నీకు? తెలిసే, కానీ లోకం మీద మొగోళ్ళని చంపే ఆడోళ్ళ ముచ్చట చూసినాక ఇది కూడా మారింది కావచ్చు. ఏమో ఎవరికెరక నాకు అదే డఫ్ట్ కొడుతుంది. ఎన్నడన్నా బుక్కెడంతా ఒక మందు సుక్క తాగొచ్చింది అనుకో, అది ఇంట్లోకి రాగానే చెంబు అందుకొని నా మూతి మించలే గుద్దేది. అసలు ఇవాళ నా కోసం బరానికి ఇంత తెచ్చింది అని అయితే డఫ్ట్ కొడుతుంది ఎన్నో. అది కాక నా కోసం ముక్క కూర అంది, నా మీద కోపం ఉన్న అది తిందు రమ్మని పో అని అంటుంది అని అంటే డఫ్ట్ కొడుతుంది నాకేన్నో. వేసేసే పిల్లనే ఉన్నట్టున్నది ఏ పాచ. డౌట్ ఏం లేదు, నిన్ను ముసలిది కొట్టిందన్న ముచ్చట తెలుసుకొని నేనే ముసలిదానికి ఫోన్ చేసి తిట్టినా. అందుకే దానికి బాధ అనిపించి అట్లా మందు తెచ్చి ముక్క కూర వండి పెట్టింది కావచ్చు. అరే చిన్న, ఇప్పుడు ముసలిది ఏం చేస్తాను చెప్పురా? వట్టినే కూకున్నదే. వట్టిగానే కూర్చున్నది అని అంటే బాధతోటి కూర్చున్నదా, లేకుంటే టీవీ పెట్టుకొని వక్కడ నవ్వుకుంటూ కూర్చున్నదా? అట్లా కూర్చున్నది అని అంటే నా అంతు చూసేందుకే ఎదురు చూస్తుంది అని అర్థం. అది బాధతోటి కూర్చున్నది అనుకో, గలవల్ల నా కోసం ఎదురు చూస్తుంది అని అర్థం. నా మీద ప్రేమ ఉన్నది అని అర్థం. అది ఇప్పుడు చెప్పు, అది ఎట్లా కూర్చున్నా ఉన్నది? గల్మల్లా బాధతో కూకున్నదే తాత. ఇంకేంటి పొలగాడే చెప్తున్నాడు కదా, ఇక ఇంటికి పోయి ఆ దెబ్బలకి ఇంతంతా జెండు మామ రుద్దుకొని కూడు తిని వండుకోపో. అబ్బా కొడుకో, పెళ్ళం కొట్టిందని ముఖం మార్చిన మొగన్నైనా నమ్మచ్చు, కానీ మొగన్ని కొట్టుకుంటే శిఖముడు వేసిన ఆడదాన్ని అసలుకే నమ్మద్దురా నాయనో. ముసలిది కూడా నన్ను కొట్టుకుంటే అట్లనే శిఖముడు వేసింది అంటే ఏమో డఫ్ట్ కొడుతుంది. నేను రాను. ఓ తాత నువ్వు వచ్చుడు కాదు, బాపమ్మ చీపురుగడ్డ పట్టుకొని వస్తాను. అబ్బా కొడుకో, దానికి దొరికేది ఉంటే ఎంత వస్తాడు. అది వీడికి రాకముందుకే నేనే ఇంటికి చేరుకోవాలి. ఈ నడుమ జరుగుతున్న ఘోరాలు చూసి మా ముసలోడు భయపడ్డట్టే చాలా మంది భయపడుతున్నారోలా. చిన్న కారణాలతోని కూడా ఉత్తగానే పానాలు తీస్తున్నారు కొందరు మహిళకలు. కోడిని మేకలను కథం చేసినట్టే చేస్తున్నారు మనుషుల్ని కూడా. నిండు నూరేళ్లు కలిసి నడుస్తామని 7 అడుగులేసినోళ్లే కనికరం లేకుండా కడదేడ్చబట్టే. ఈ నడుమ ఇసొంటి బగ్గనే అవుతుండటాలకు చాలా మంది చిన్న లొల్లులు జరిగినా ఎప్పుడేమవుతుందో అని పరేషాన్ అవుతున్నారట. మరిగా పబ్లిక్ సంసారం చేయాల్సింది అనుమానంతోని కాదు, అనురాగంతోని ఆప్యాయతతోని. కాబట్టి షీటికి మాటికి లొల్లులు వెతుకోకొండ్రి, మంచిగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండుండ్రి, సరేనా?